సలహా ఇస్తే జైల్లో వేస్తారా? సలహాదారులకు జైల్లో వేస్తారా? ఇదా మీ పాలన తీరు? సీఎం మాటలు ఆయన విజ్ఞతకి ఏడుస్తున్నాం. రోదన చూడండి పాపం సారథి. ఇది మనకు కమ్యూనిటీ గైడ్ లైన్ వస్తుంది, కొంచెం విందాం, నాకు అర్థమైపోతుంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొప్పులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. ఆ రోజు మరి వారు మాకు ముద్ర ఏమి వేయలేదు, మీరు కాంగ్రెస్ వాళ్ళను ఇంకెవరో వాళ్ళని ముద్ర వేయలేదు ఆ రోజు ఉన్న ప్రభుత్వం. కానీ నిన్న సీఎం గారు మాకు, ఎందుకంటే ప్రభుత్వం సర్వీస్ లో మనకు చాలా స్పష్టంగా ఎంత దుఃఖిస్తున్నాడు చూడండి. కొంచెం తట్టుకోలేదు. అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దుఃఖిస్తున్నాడు. ప్రభుత్వం సర్వీస్ లో ఎంతో నిష్ఠతో పనిచేసినాక ఇలాంటి అపవిధ అనేది కొంచెం తట్టుకోలేదు. ప్రతిభ, నైపుణ్యము, నిపుణత విలువ తెలిస్తే, చదువుకున్న వారి విలువ తెలిస్తేనో, ఆ నైపుణ్యం విలువ చేస్తేనో వాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది. వాళ్ళని మాట్లాడేటప్పుడు మనసు నొచ్చదు. మనకు నిపుణత విలువ కానీ నైపుణ్యం విలువ కానీ తెలవనప్పుడే ఇట్లాంటి భావదారిద్ర్యాలు వస్తాయి. అర్థమవుతుంది అనుకుంటా చెప్పే వాళ్ళకు, వినేవాళ్ళకు. ఒకవైపు రాజకీయ నాయకులని, లేనిపోని కుటుంబ వ్యక్తులను, మహిళల పట్ల అనుచిత వాక్యాలు, చిన్న పిల్లల పట్ల, పిల్లల మనవరాల పట్ల కూడా అనుచిత వాక్యాలు, ఏదంటే వాళ్ళే లాక్కొచ్చారని చెప్పి మాట్లాడడం. మళ్ళీ ఈరోజు ఏకంగా విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధుల పట్ల అంకిత భావంతో వాళ్ళ మేధస్సును రంగరించి తెలంగాణ సమాజానికి వ్యవసాయం కానీ, నీటిపారుదల విషయంలో కానీ, రోడ్డు విషయంలో కానీ, ఇట్లాంటి ఇంజనీరింగ్స్ మన భౌగోళికమైనటువంటి ప్రపంచాన్ని, అంటే రాష్ట్రాన్ని భౌగోళికంగా నిర్మించడానికి ఈ మేధో సంపత్తి వాళ్ళు వాళ్ళ మేధస్సును అడ్డం పెట్టుకొని సలహాలు చెప్పడమో, ప్లానింగ్ ఇవ్వడమో చేస్తారు. మీకు విజ్ఞత ఉంటే, అర్థమైతే, అవగాహన అయితే, దాంట్లో మీకు అర్థమైతే, అర్థం లేని స్థానంలో అర్థం రహితంగానో అర్థం చేసుకునే అర్హత కూడా లేనప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఉంటే దాన్ని పాటించడమో, దాన్ని సవరించుకోవడమో, దాన్ని నెగోషియేట్ చేయడమో చేస్తాం. కానీ ఇట్లా మేము మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు పలుకుతారా, జైలుకు పంపిస్తారే. ఎందుకు జైలుకు పంపిస్తారేనని, బెల్ట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారో చెప్పాల్సిందే. అవినీతి చేశాడా? అవినీతి చేస్తే ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? మీరు మేము వ్యతిరేకంగా మాట్లాడినాక అవినీతి గుర్తుకొచ్చిందా? మీకు అనుకూలంగా మాట్లాడినప్పుడు వీళ్ళు ఏదైనా అవినీతి చేశారని గుర్తుకొచ్చిందా? ఇదే అవినీతి, ఇదే పనిష్మెంట్ అయితే మీ రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్, మీ నోటు ఓటు కేసుతో సహా మొదలు పెడితే మీకు బెల్ట్ ట్రీట్మెంటే కాదు, ముళ్ళుల ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. తెలంగాణపై కరువు నీడ. డెడ్ స్టోరేజ్లకి ప్రాజెక్టులు అడగంటిన శ్రీరామ్ ప్రాజెక్టు, డెడ్ స్టోరేజ్లో నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టులో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి, ఎల్లంపల్లిలో బంపింగు, ఎడారి తలపిస్తున్న లోయర్ మానేరు. ఇదంతా కూడా ఒకవైపు వరద తక్కువ ఉన్నాయి, ఇసుక రవాణా, ఇసుక దందాకి అడ్డం వస్తుందని చెప్పేసి నీరు నిల్వ ఉంచకుండాను,
వాటిని పడాబడించాలని చూస్తున్నటువంటి దుర్మార్గం కనిపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎలినోవా ప్రభావం మన దేశానికో మన ఊరికో మన రాష్ట్రానికే పరిమితం కాదు, మనం క్రియేట్ చేసింది కాదు, మనం చెప్తుంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎలినోవా ప్రభావం అంటే కరువు ప్రభావం. దానివల్ల ఈచే ఉష్ణగాలులు రావలసినటువంటి ఋతుపవనాలు రాకుండా వెనక్కిపోవడం, నెట్టివేయడము, వాటికన్నా ఈదురుగాలులు వేడిగాలులు వస్తూ ఉంటాయి. రావలసిన ఋతుపవనాలు రాకుండా పోవడంతో వర్షపాతం తగ్గుతూ ఉంది, తగ్గిపోతుందని కూడా స్పష్టంగా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. మళ్ళీ వర్షాకాలం ముందు నుంచి కూడా ఆ చర్చ ప్రధాన శీర్షికలుగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిపుణులు చెప్తూనే ఉన్నారు. అయినా కూడా శ్రద్ధ తీసుకోలేదంటే నిన్న మాట్లాడినటువంటి భాష అది. కరువు వస్తూ ఉంది, కరువు రావాలని కోరుకుంటున్నట్టుంది. పాపం పాలకుల లెగ్గు మహిమ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా కూడా కరువే ఉండేది. వైఎస్ రాజశేఖర గారు నీళ్ళతో వరదలతో ఉండేది. పాపం ఆ నీళ్ళ వర్షానికి ఆయన ఏదో సరే, అది వేరే విషయం. కానీ మళ్ళీ ఈసారి వచ్చాడు, మళ్ళీ కరువు వచ్చింది. 12 పుష్కరాల కాలంలో కరువు అంతగా ఎప్పుడూ చూడలే. ఖచ్చితంగా మనం చేసుకున్న మిషన్ భగీరథ, మనం చేసుకున్నటువంటి నీటి ప్రాజెక్టులతోటి, మనం చేసుకున్నటువంటి నీటి పథకాలతోటి కాస్త వర్షాలు తక్కువన్నా మనం బయటపడ్డాం. ఇట్లాంటి కరువు టైంలో కూడా మనకు బయటపడే స్తోమత రిసోర్సులు ఉన్నాయి. అయినా కూడా మనం వాటిని వాడుకోకపోవడం. ముఖ్యంగా చాలాసార్లు చెప్తా ఉంటాను నేను, ఒక విశ్లేషకునిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక కామర్స్ స్టూడెంట్గా, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎప్పుడొచ్చినా కూడా భారతదేశం అతలాకుతలం కాలేదు. ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోయాయి. ఎందుకంటే ఈ దేశ జీవనాడిలో, ఈ దేశ జీవన విధానంలో పొదుపు, ముందు జాగ్రత్త, దూరదృష్టి, భవిష్య అవసరాల గురించి కుటుంబ యూనిట్గా కష్టపడి దాచుకుంటూ ఉంటారు. పైగా పొదుపు చేసే అలవాటు ఉంటుంది, మదుపు చేసే అలవాటు ఉంటుంది. పొదుపు చేయడం అంటే ఖర్చు తగ్గించుకోవడం, మదుపు చేయడం అంటే ఉన్న దాంట్లో కాస్త పెట్టుబడి పెట్టి దాచుకోవడం. ఈ లక్షణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కరువు వచ్చినా కూడా ఈ దేశం తొనకిసలాడలేదు, స్టాండర్డ్గా నిలబడింది. అట్లాగే రైతాంగం కూడా అలాగే ఉంటారు. కానీ ఈనాటి పరిస్థితి ఏమిటి? మరి పంట పండించకపోతే రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు, యూరియా ఇవ్వాల్సిన అవసరం లేదు, పంట కొనాల్సిన అవసరం లేదు, బోనస్లు ఇవ్వాల్సిన లేదు, రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ అనుకుంటున్నారేమో, చూద్దాం. అన్నీ ఇచ్చిన ఆయననే పక్కకు పెట్టి మార్పు కోరుకున్నటువంటి ఈ సమాజం మిమ్మల్ని పట్ల ఏ విధమైన సత్కారం చేయబోతుందో కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సీఎంది సైకో మనస్తత్వం. ఆయనే చెప్పుకున్నాడుగా, నేను సైకోనని. మీరు చెప్పేటండి జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు, నేను సైకోని. మీ ఆర్తనాదాలు మాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది, నాకు ఆనందం అని ఆయన స్పష్టంగా చెప్పాడు. మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సలహాలు ఇస్తే జైలుకు పంపుతారా? కన్నెపల్లి ద్వారా నీటిని ఎత్తిపోయాలి. చివరికి బీజేపీ కూడా ప్రజల పట్ల దృక్పథం మార్చుకుంది. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి పాలన కొనసాగేలా, రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీద పగతోటి నిర్ణయాలని, ఇన్ఫ్లుయెన్స్లు, నివేదికలని, సంస్థల రిపోర్ట్లను కూడా ప్రభావితం చేసేలా ఇస్తున్నప్పటికీ కేంద్ర స్థాయిలో, కింది స్థాయిలో తేడా కనిపిస్తుంది. కేంద్రంలో ఒక రకం మాట్లాడితే, కింది స్థాయి, రాష్ట్ర స్థాయి, ప్రజల కోణంలో వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే దెబ్బలు తింటారనుకున్నారేమో, లేదా ప్రజల పరిస్థితి వాస్తవాలు గ్రహించారేమో. మొత్తం మీద పునరుద్ధరించాల్సినది అవసరం ఉంది అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది మరి పాలకుల తీరు.